అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనమే తప్ప శాప వచనం మనము పలికేవారిగా ఉండొద్దు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, ఏది విత్తుతామో అదే పంటను కోస్తాం. కనుక ప్రియులారా, ఈరోజు చక్కగా దేవుని మాటను మనం విందాం, నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉన్నది, మనం కృతజ్ఞత వచనం లేక ఆశీర్వాదపు వచనం పలికినప్పుడు, లేక దేవుని వచనం పలికినప్పుడు తిరిగి మరలా అదే వచనములో మనము ఆశీర్వదించబడతాం. చూడండి, సంఖ్యాకాండంలో ఒక మాట ఉన్నది. మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు మోషేకు చెప్తాడు, నువ్వు వెళ్ళి అహరోను కుమారులకు ఈ మాట చెప్పుపో, వెళ్ళి వారిని దీవించు, లేదా దీవించమని చెప్పుపో. యెహోవా నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక, దీవెన ఇచ్చునుగాక, ఆయుష్ ఇచ్చునుగాక, జ్ఞానం ఇచ్చునుగాక అని కృతజ్ఞత వచనము ఎప్పుడైతే పలుకుతామో ప్రియులారా, ఈరోజు మనం చక్కగా ఈ మాటని గమనించాలి కదా. కీడికి మనం ఎప్పుడు ప్రతికీడు చేయొద్దు, మేలుకు ప్రతి మేలు చేయాలి తప్ప, ఒకవేళ కీడు చేసిన ఆ కీడికి నువ్వు మేలు చేసే వ్యక్తిగా లేదా వ్యక్తురాలుగా ఉండాలని వాక్యం సెలవిస్తా ఉన్నది. అలాగే దేవుడు అంటుండు, కృతజ్ఞత వచనం అంటే దీవెన వచనం పలుకుపో, వెళ్ళి చెప్పు, అహరోనుతో తన పిల్లలతో చెప్పు, నేను దీవిస్తాపో అని చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే మొదటిగా నువ్వేం చేయాలి? పొరుగువారిని దీవించాలి. అప్పుడే నీవు దీవించబడతావు. హల్లెలూయా. రండి, సంఖ్యాకాండం మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది. చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మోషేకి ఇలాగో సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగో అనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగో దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క నామం ఉచ్చరించడం వలన వారందరూ కూడా దీవించబడ్డారు. కాబట్టి ప్రియులారా, మనం దీవించబడాలంటే, లేదా మనము ఏ విషయంలో వెనుకబడిపోయామో ఆ విషయంలో ముందుకు రావాలంటే, ఒకవేళ బ్లెస్ చేయబడాలంటే మనం కృతజ్ఞత వచనం పలికినప్పుడు, లేదా దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి మంచి మాటలను పలికినప్పుడు మనం దీవించబడతాం. పొరుగువారిని గాడ్ బ్లెస్ యూ, చర్చికి వెళ్ళినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు గాడ్ బ్లెస్ యూ, సిస్టర్ గాడ్ బ్లెస్ యూ, బ్రదర్ గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్, దేవుడిని దీవించడం. కానీ కృతజ్ఞత వచనం పలకడం నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు దేవుడు దీవించునుగాక అని ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత ఆ వచనం పలుకుతావో, దీవెన వచనం పలుకుతావో, అప్పుడు ఫస్ట్ నువ్వు దీవించబడతావు. మొదటిగా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీవు దీవించబడి ఫలిస్తావు. ఇవి నా మాటలు కాదు సుమా, వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు మాట్లాడుతున్న మాట. ఇది వాక్యంలో రాయబడింది. మోషే వెళ్ళు అహరోనుతో తన కుమారులతో చెప్పుపోయి మాట అన్నప్పుడు, వెళ్ళి చెప్పినప్పుడు వారందరూ కూడా ఒకరినొకరు దీవించుకుంటారు. సంఘంకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పిన తర్వాత, లేదా వందనాలు అని చెప్పిన తర్వాత, లేదా షాలోమ్ అని చెప్పిన తర్వాత గాడ్ బ్లెస్ యూ లేదా జీసస్ బ్లెస్ యూ అని ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు వారు దీవించబడతారు. దేవుని వచనం చేత వారు సమాధానం పొందుతారు. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఏం చేయాలి? దేవుని వచనం తప్ప శాప వచనం ఎప్పుడు కూడా పలుకొద్దు. అందరం కూడా దీవెన పలుకుదాం, దీవించబడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.